వెల్కమ్ టు మై ఛానల్. చూడండి, డైరీ ఫామ్లో చాలామంది నష్టాలు ఉంటాయి, మనం సక్సెస్ కామని ఫీల్ అవుతూ ఉంటారు, కామెంట్ అయితే చేస్తూ ఉంటారు. సో డైరీ ఫామ్ అనేది ఓవరాల్గా ప్రాఫిట్లోనే ఉంటుంది, ఎప్పటికైనా కూడా నష్టమే ఉండదు. ఎందుకంటే అది మనకు తెలియకుండా, మనకు ప్రాపర్ నాలెడ్జ్ లేకపోవడం వల్ల మనం లాస్ అవుతూ ఉంటాము. ఎగ్జాంపుల్ చెప్తున్నా, డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ షెడ్ ఆలోచిస్తాం. ఫస్ట్ పాయింట్ అందరి బ్రెయిన్లోకి వచ్చే షెడ్, కానీ షెడ్ కాదు, గడ్డి రావాలంటే బ్రెయిన్లోకి. సో ఇట్లాంటి అన్ని విషయాలు కూడా మిస్టేక్ జరుగుతూ ఉంటాయి స్టార్టింగ్ నుంచి, కాబట్టి చాలామంది ఫెయిల్ అవుతారు. అంటే డైరీ ఫామ్లో సక్సెస్ రావడానికి ఒక మెయిన్ 6 టాపిక్స్ ఉంటాయి. ఆ 6 టాపిక్స్ పైన మీరు ఖచ్చితంగా పట్టు సాధిస్తే డైరీ ఫామ్లో ఎటువంటి నష్టం ఉండదు. ఎగ్జాంపుల్ చెప్తున్నా, అంటే ఆ టాపిక్స్ ఏంటనేది ఒక్కొక్క వీడియోలో చెప్తా. ఫస్ట్ ఆ టాపిక్స్ ఏంటనేది చెప్తున్నాను. సో ఎవరైనా డైరీ ఫామ్లో ఇంట్రెస్ట్ ఉండి స్టార్ట్ చేయడం ఉన్నవాళ్ళు, లేదా రావాలని ఉన్నవాళ్ళు నా ఛానల్ని ఫాలో అవ్వండి. 100% మీకు జెన్యున్ ఇన్ఫర్మేషన్ ఇస్తా అండ్ ప్రాపర్ నాలెడ్జ్ కూడా ఇస్తాను మీకు. సో టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ టాపిక్ గడ్డి షెడ్. డైరీ ఫామ్ స్టార్ట్ చేయాలంటే సో గడ్డి షెడ్, ఫస్ట్ గడ్డి గురించి ఆలోచించాలా. ఈ విషయం మీరు కరెక్ట్గా ఆలోచిస్తే ఫ్యూచర్లో గడ్డి గురించి ప్రాబ్లం రాదు. సో ఉన్న డబ్బులను షెడ్ పెట్టేస్తారు కాబట్టి అలా డబ్బులు అయిపోతాయి. సో ఈ రకంగా బ్యాక్వర్డ్ అయిపోతారు. సో ఫస్ట్ పాయింట్ అయిపోయింది. సెకండ్ పాయింట్ ఏంటిదంటే గేదె సెలక్షను, దానికి పెట్టాల్సిన ప్రైజు, దాని మిల్క్, ఈ 3 విషయాలు అందరూ ఎవరికి ప్రాపర్ నాలెడ్జ్ ఉండదు. సో అది చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మార్కెట్లో చూస్తూ ఉన్నాము. సో ఇది మెయిన్ టాపిక్. అంటే బఫెలో సెలెక్షన్ ఎట్లా చేసుకోవాలా, ఫస్ట్ దానికి ప్రైస్ ఎంత పెట్టాలా, అది ఎన్ని పాలు ఇస్తుంది. సో ఇది ఒక టాపిక్ గురించి ఒక వీడియో ఇద్దాము. సో నెక్స్ట్ టాపిక్ వెళ్తే పాలకు ప్రైజ్, మార్కెటింగ్. అంటే మీ దగ్గర ఒక 100 లీటర్లు అయితే రోజుకు వాటిని ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలో తెలియదు. సో అక్కడ ఫెయిల్ అవుతారు. ప్రైస్ కూడా ఎక్కువ రాదు. డైరీ ఫామ్ ఏం సక్సెస్ అవుతుంది, దేనికైనా మన బిజినెస్కు మనీ ఇన్కమ్ ఉంటేనే కదా నెక్స్ట్ మనం ఇంకా ఎక్స్టెండ్ చేసేది. సో ఇదైపోయింది. తర్వాత టాపిక్ ఏంటి అంటే ఫీడింగ్ అండ్ లేబర్ మేనేజ్మెంట్. ఇక్కడ కూడా చాలామంది ఫీడింగ్ ఇస్తూ ఉంటారు, అంటే మంచి దానా ఇస్తున్నాను ఫీల్ అవుతూ ఉంటారు. నేను లేబర్ని పెట్టేసిన, బీఆర్ లేబర్ని పెట్టేసిన, నాదేం లేదు, నా బాధ్యత అయిపోయింది అనుకుంటారు. సో ఇందులో కూడా మిస్టేక్ జరుగుతుంది. ఫీడింగ్లో మెయిన్ వెరీ ఇంపార్టెంట్ లేబర్. ఈ లేబరే మీ డైరీ ఫామ్ని ఎత్తేసేది, కంటిన్యూ చేసేది మీ లేబరే. సో లేబరు ఎక్కడైతే మంచిగా ఉంటాడో ఆ డైరీ ఫామ్ 100% సక్సెస్ అవుతుంది. సో 90% డైరీ ఫామ్ అనేది లేబర్ మీద డిపెండ్ అవుతుంది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బఫెల్లోని క్రాస్ చేయించడం. బఫెల్లోస్ని అంటే ఎప్పుడు క్రాస్ చేయించాలా బఫెల్లోస్ని, అది చాలామంది తెలియదు. బ్రీడింగ్ అంటారు, బ్రీడింగ్ చేస్తా అనుకుంటారు. సో సీమెన్ వేపిస్తారు. ఇది ఆ బ్రీడు అర్జున్ కూగర్ అని, ఇంకోటి ఉగ్రా అని, లేకుంటే దీని తల్లి 20 లీటర్లు ఇచ్చింది, 30 లీటర్లు ఇచ్చింది. ఇట్లాంటి వీడియో చూసి అట్లాంటి సీమెన్ హైగా ఉంటారు, కానీ అది ఫెయిల్ అవుతుంది. సో అంటే అది కూడా నాకు లాస్టే కదా. నెక్స్ట్ ఏంటంటే ఒక 10 తీసుకొని ఆపేస్తారు. సో అది కూడా కరెక్ట్ కాదు, అంటే కంటిన్యూయేషన్లో ఉండాలా. సో ఇట్లాంటి ఒక 5 టాపిక్స్ ఉంటాయి. సో ఫస్ట్ టాపిక్ ఇంకోసారి చెప్తున్నా ఫ్రెండ్స్, గడ్డి షెడ్. సెకండ్ బఫెల్లో యొక్క ప్రైజు అండ్ మిల్క్, దాని యొక్క సెలక్షన్. రెండో పాయింట్. మూడో పాయింట్ ఏంటిది అంటే ఫీడింగ్ అండ్ లేబర్ మేనేజ్మెంట్. ఫోర్త్ పాయింట్ ఇంపార్టెంట్ ప్రైజ్, మార్కెటింగ్. పాలని ఏ రకంగా మార్కెట్ చేసుకోవాలా. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి బఫెల్లోస్ని మనం క్రాస్ చేయించడము. ఫైనల్గా వచ్చేసి బ్యాచ్ వైజ్గా దాన్ని మనం డైరీ ఫామ్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. సో ఈ రకంగా ఈ ఒక 6 టాపిక్స్ ఇవి మీరు జ్ఞానం తెచ్చుకొని స్టార్ట్ చేస్తే ఒక ప్లాన్ని అమలు చేసాం అంటే ఒక ఆర్డర్గా డైరీ ఫామ్ని ఒక ఆర్డర్గా చేసుకుంటూ పోతే మనకు ఒక ఆర్డర్లో సక్సెస్ అవుతుంది. సో ఎవరి ఇష్టంగా తను చేస్తారు కాబట్టి ఇంకా సక్సెస్ % తక్కువ అని చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. సో అటువంటిది ఏముండదు. సో చూడండి, నేను హర్యానాలో ఉంటా. ఎవరికైనా గేలు కావాలంటే కాల్ చేయొచ్చు. ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా ఇస్తారు ఫ్రీగా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.